వాయిస్ చూడు, వాయిస్ చూడు, అరవై అసలు వాయిస్ రాను. దానికి ఆయన ఒప్పుకోలేదు. ఆయన కనీసం చనిపోతే ఆయన శరీరాన్ని అంతిమదేహాన్ని కనీసం సంస్కారం చేయడానికి అది జాగా కూడా ఇవ్వలేదు, స్థలం కూడా ఉండదు. ఆయన బాడీని కూడా విదేశాలకు తీసుకురావడానికి విమానం కూడా ఇవ్వలేదు. మనం త్యాగాన్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన ఎక్కువగా బాడీ ఆయన బాడీ చట్టాలమ్మ బాధాకరమైన విషయం ఏంటంటే మనం ఏమన్నా కానీ నరేంద్ర మోడీ అలా కాదు, ఎంత అని ఆయన రాజ్యాంగం ఎన్నో పొందుపరిచారు కోసం. మరి అలాంటప్పుడు మన ఇంతటి బాధాకరం ఏంటంటే అప్పుడు కనీసం భారతరత్న అవార్డు మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే అంబేద్కర్ గారు ఆ రోజు వేసుకున్నటువంటి ఆయన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇల్లు అంటే పంచతీర్థాలుగా ఆ ఇల్లు స్థానాన్ని ఆయన అమెరికాలో కూడా ఆయన పేద కాంచి విగ్రహాన్ని ప్రతిష్ఠిత చేయడం జరిగింది. మోడీ గారు ఏంటంటే అలాంటి మహనీయుని జ్ఞాపకం చేసిన వాళ్ళన్నింటినీ కూడా మనం భారత పౌరులకి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచాలని ఉద్దేశంతో ఈరోజు ఆయన గొప్ప పూజలు మహనీయులు, ఆయన లేకపోతే భారతదేశం జరగాలి, ఈ యొక్క ఫలాలను అందుకోలేరని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో ప్రతి చోట కూడా ఆయన యొక్క ఫోటోని పెట్టేలాగా మోడీ గారు చేయడం జరిగింది. కనుక ఈరోజు అలాంటి పుట్టినరోజు సందర్భంగా ముందు రోజుగా మరి ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసుకొని మనం ఈ రకంగా ఎలా దీపారాధన చేసుకొని ఆయన జననివాళులు అర్పించుకుంటున్నాం. రేపు ఉదయం ఆయన పూలమాలలతో మరి అందరం కూడా పుట్టినరోజు వేడుకలో పాల్గొవాలి. మీరు అందరూ కూడా వచ్చిన పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ 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 బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత జోహార్ జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత జోహార్ జోహార్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్ జోహార్. ధన్యవాదాలు మేడం వచ్చినందుకు. థ్యాంక్ యూ.